లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో కలకలం రేపింది. అన్ని ఇండస్ట్రీల్లోనూ హేమ కమిటీ వంటి కమిషన్ ఉండాలని సమంత లాంటి స్టార్ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దశలో దక్షిణాదిలో స్టార్ కొరియోగ్రాఫర్గా వెలుదొందుతున్న జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటం దుమారం రేపుతుంది. గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. కాగా జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని, అలాగే నార్త్ రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అయితే ఈరోజు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలించనున్నారు. జానీ మాస్టర్ లైంగికంగా తనను వేధిస్తున్నాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారని ఆరోపించింది. అవుట్డోర్ షూటింగుల్లో లైంగికంగా వేధించారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన జానీ మాస్టర్ వ్యవహారంలో జనసేన సైతం ఆయనకు షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన జానీ మాస్టర్ ఆ పార్టీ తరపున ప్రచారాలు నిర్వహించారు. జనసేనలో ఆయన క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇక పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో, తనపై వచ్చిన ఆరోపణలను ఎలా నిరూపించుకొని తన కెరియర్ను కాపాడుకుంటారో చూడాలి.